ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలంటే మొదలు మంచి జాగ చూసుకుంటాం. అటెనక నక్ష గీపిచ్చి వాస్తు ప్రకారం బునాదులు దవ్వుతాం. ఎల్లకాలం బందవస్తు ఉండాలని మంచి సలాకులు, మంచి ఉష్కే, మంచి షిమ్టి తెస్తాం. మేస్త్రిని సుతా పని మంతునే పట్టుకొస్తాం. 10 రూపాయలు పోయినా మంచిదే కానీ ఇల్లు గట్టిగా ఉండాలని. దీనికే గిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇక 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు కోసం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? గట్ల తీసుకున్నందుకే గిట్ల అయిందట మన కాళేశ్వరం. మేడిగడ్డ మేడి పండు అన్నారం ఆగమాగం సుందిల్లా సకాలేదని ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం ఎంక్వైరీ చేసి ఏడాదిన్నర కిందట మేడిగడ్డ కాడ పిల్లర్ దశకింది కదా, అసలు ఏమయ్యింది, ఎట్లుంది, రిపేర్ చేయొచ్చా లేదా అని ప్రాజెక్టుల పంతనం చెకింగ్ చేసే స్పెషల్ ఆఫీసర్లు వచ్చి 11 చూసి రిపోర్ట్ రాసి మన సర్కార్కు పంపిరు అన్నట్టు. మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ 3 బ్యారేజీలు డేంజర్ అనే ఉన్నాయట. కట్టేటప్పుడు భూమి పరీక్షలు కరెక్ట్ గా చేయలేదు, మట్టిలేముందో తెలుసుకోలేదు, మాత్రం చేసిండ్రు. పంతనంలో లాపరో ఉంది, ఏ సకా చెకింగ్ చేయలేదని రాసిరు రిపోర్టుల. ఇక మేడిగడ్డ 7వ బ్యాక్ అయితే అసలు పనికే రాదు, కూల్చుడు తప్పితే ఇంకో మార్గమే లేదట. ఓ గల్లా కూలగొట్టేటప్పుడు పక్క పిల్లలు కూడా దశకే డేంజర్ ఉన్నదని మొత్తం ఫోటోలు తీసి చూపెట్టిండ్రు. అన్నారం సుందిల్లా కట్టవలసిన జాగలు కాకుండా ఇంకో కాడ కట్టిరట. అది ప్రాజెక్టు నిలబడే తావు కాదట. పైలంగా 11 రిపేర్లు ఏవాల్సిందే, ఎటమటమైతే మొదటికే మోసం అవుతుంది అంటున్నారు ఎన్డీఏసీ ఆఫీసర్లు. కథ గిట్లున్నది కాబట్టి మీరు ఆనకాలంలా గేట్ ఎత్తిపెట్టిరు, నీళ్ళు ఆగితే డేంజర్ అని. ఈ కితకు కూడా అట్లనే అయ్యేటట్టు ఉంది. రూల్స్ తప్పి లాజ్ చేసినందుకు 39 మంది ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోవాల్సిందేనని ముందే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. అటు జస్టిస్ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ కూడా దగ్గర పడ్డది. ఇంజనీర్లను, ఆఫీసర్లను, కాంట్రాక్టర్లను, కంపెనీలను అందరిని పిలిచి వివరాలు తీసుకున్నారు. ఇంకో 10-15 రోజులలో ఈ రిపోర్ట్ కూడా వచ్చేటట్టు ఉంది. అన్ని రిపోర్టులు అందినాక ఇక సర్కార్ వాళ్ళు ఏం చేస్తారో గానీ నేనే కట్టించిన గొప్పగా చెప్పిన పాత సీఎం సారు సప్పుడు చేస్తూ